నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతున్నందుకు, మీ నుంచి నాకు కాల్స్ వస్తున్నందుకు, అందరూ చిన్న పిల్లలు కాల్ చేస్తున్నారు. మీ పప్పీస్ చాలా బాగున్నాయి, మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్పి చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ గా చేస్తున్నారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. నేనైతే చాలా వరకు వాళ్ళ హ్యాపీనెస్ కోసం వీడియో కాల్స్ చేపించి మరీ జారా పప్పీస్ అనేవి చూపిస్తున్నాను. చాలా వరకు చాలా దూరం నుంచి పప్పీస్ కావాలి కూడా అని అడుగుతున్నారు. ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం అవుతుంది. మాదైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మాకు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇలా ఈ ప్లేసెస్ లో తీసుకున్న వాళ్ళు కావాలి పప్పీస్ అనేది. శ్రీకాకుళం నుంచి అయినా వైజాగ్ నుంచి అయినా ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. బస్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ కూడా ఉంది. బట్ అది ఫస్ట్ ఏసీలో తీసుకుంటేనే ట్రైన్ అనేది పాసిబుల్ అవుతుంది. చాలా మంది పప్పీస్ కోసం అనే కాదు, అక్క మీ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు, మీ పప్పీస్ చాలా బాగున్నాయి అని చెప్పి కూడా కాల్స్ వస్తున్నాయి. మీ పప్పీస్ కి మంచిగా హెల్తీ ఫుడ్ పెడుతున్నారు, మీ పప్పీస్ ని ఇంట్లో పర్సన్స్ లాగా చూసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆ జారాది ఏదైతే ప్రాంక్ వీడియో చేశానో కనిపించడం లేదు అని చెప్పి దాని గురించి చాలా మంది మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. జారా ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది, అది జస్ట్ ప్రాంక్ వీడియో చేశాను. చాలా మంది ట్రాన్స్పోర్ట్ కోసం కూడా అడుగుతున్నారు. బట్ ఆ ట్రాన్స్పోర్ట్ అయితే మా శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. సో ప్లీజ్ చాలా వరకు నేను ట్రాన్స్పోర్ట్ కనుక్కొని చెప్తానన్నాను. కొంతమంది నెంబర్స్ సేవ్ చేశాను, కొంతమంది నెంబర్స్ సేవ్ చేయలేదు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు ఇది చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. సో పప్పీస్ అయితే మేము ట్రాన్స్పోర్ట్ చేయలేము. మాకు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిస్సా అలాగైతే ఇవ్వగలం. అంతకన్నా ఎక్కువైతే మేము తీసుకొని రాలేము. కాకినాడ వరకు తీసుకొని రాగలం, ఎందుకంటే అక్కడ ఒక పప్పీ అనేది వాళ్ళు ఆర్డర్ చేశారు కాకినాడ వాళ్ళు. సో మేము అక్కడ వరకు అయితే తీసుకొని రాగలం. అంతకన్నా ఎక్కువ డిస్టెన్స్లో అయితే తీసుకొని రాలేము, ఇవ్వలేము. సో మీరు ఎవరైతే నాకు కాల్ చేసి అడిగారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వాలని అనుకుంటున్నాను. కొంతమంది అయితే అక్క మా దగ్గర ర్యాబిట్స్ ఉన్నాయి, మీకు ర్యాబిట్స్ ఇస్తాము, మాకు పప్పీ ఇస్తారా? ఇంకొంతమంది మా దగ్గర క్యాట్స్ ఉన్నాయి, క్యాట్స్ ఇస్తాము, మాకు పప్పీని ఇస్తారా అంటున్నారు. నాకు చిన్న పప్పీస్ వద్దు, చాకోని, జారాని, రాక్సీని ముగ్గురులో ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం అంటున్నారు. మేము పెంచుకున్నవి అయితే ఇవ్వలేమండి. చిన్న బేబీస్ అయితే ఇవ్వగలం, అంతకన్నా పెంచుకున్నవి అంటే మేము ఇవ్వలేం. మాకు అవి చాలా అటాచ్ అయిపోయాయి. మేము మళ్ళీ మీకు ఇచ్చేసిన మళ్ళీ చాలా బాధపడతారు, మళ్ళీ లో అయిపోతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందుకని మేము ఇవ్వలేము, సారీ అండి. పెంచుకున్న పెట్స్ ఇవి, ఇంట్లో పెంచుకున్న పెట్స్. పెట్ షాప్ అయితే కాదు, మాకు పెట్ షాప్ అయితే లేదు. మేము ఏదో ఫ్రెండ్లీగా మా కోసం అని పెట్స్ అని పెంచుకుంటున్నాము. ఆ పప్పీస్ మీరు చూసి అడుగుతున్నారు కాబట్టి మేము యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అవుతుంది. లేదంటే మేము ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం, బయట పెట్ షాప్కైనా ఇచ్చేవచ్చు. బట్ మీరు ఇంకా మంచిగా చూసుకుంటారు అని చెప్పి, ఇంతలాగా లవ్ చూపిస్తున్నారని చెప్పి నేను వీడియోస్ పోస్ట్ చేయడం కానీ అవుతుంది. ఇంకొన్ని ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆ ఫేక్ కాల్స్ విని. ఎందుకంటే లండన్ లో మా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ చూస్తుంది, మేము హస్కీతో క్రాస్ బ్రీడ్ చేపిస్తాము, ఇవన్నీ చెప్పి చాలా కామెడీగా కొంతమంది ఫోన్స్ అయితే చేసి మాట్లాడుతున్నారు. అక్క మా గర్ల్ ఫ్రెండ్ మీ వీడియోస్ చూస్తుంది, మా గర్ల్ ఫ్రెండ్ మీ పప్పీనే తీసుకోమంటుంది అని చెప్పి కొంతమంది అయితే నాకు కాల్స్ వస్తున్నాయి. అక్క మీ జారాని ఇస్తారా? కొన్ని ఫోన్ కాల్స్ అయితే, కొన్ని కామెడీ ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. సో మేమైతే ఇంట్లో నేను మా తమ్ముడు దాని గురించి మాట్లాడుకొని నిజంగా చాలా సిల్లీ కన్వర్జేషన్స్ అయితే పెట్టుకుంటున్నాం మీ వల్ల. సో థ్యాంక్స్ మీలాంటి వాళ్ళకి. మీ వల్ల కూడా నా ఛానల్ కొంచెం గ్రో అవుతున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా అన్నాక అందరూ జెన్యున్ పర్సన్సే చేస్తారు అని నేను చెప్పట్లేదు. బట్ మేమైతే నిజంగా వాళ్ళ కన్వర్జేషన్ విని, వాళ్ళు ఫన్నీ కామెడీ మాటలకి